తమిళనాడులో అధికార పక్షం నుంచి విపక్షానికి మారినటువంటి డిఎంకేకి పెద్దగా ఆలోచనల్లో మార్పు వచ్చినట్టు కనిపించలేదు. మళ్ళీ ద్రవిడవాదపు కారుకూతలు కూయటం ప్రారంభించారు. ముఖ్యంగా ద్రవిడవాదం గురించి మాట్లాడితే ఎవరికీ అభ్యంతరం ఉండదు, కానీ హిందూ దేవీ దేవతలు సనాతన ధర్మం పైన మళ్ళీ అటాక్ చేశారు. ఇది మతపరమైన మనోభావాలను గాయపరచటం తప్పని చెప్పి 2023లో మద్రాస్ హైకోర్టు ఉదయనిధి స్టాలిన్కి హెచ్చరిక కూడా చేసింది. అయినప్పటికీ అంతకుముందు అప్పుడు మాట్లాడినట్టుగానే ఈసారి ఏకంగా అసెంబ్లీలో ఆయన మనుషుల్ని విడదీసే సనాతనాన్ని పూర్తిగా ధ్వంసం చేసి తొలగించి నిర్మూలించి సమూలంగా నాశనం చేయాలి అని చెప్పి ప్రసంగించారు. చాలా తెలివిగా ప్రసంగించారు. ఎందుకంటే బయట అయితే కోర్టు జోక్యం చేసుకుంటుంది, చట్టసభలో ఏదన్నా మాట్లాడితే దాంట్లో కోర్టు జోక్యం చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి చట్టసభ అనే దీనిని అడ్డు పెట్టుకుని హిందూ ధర్మం పైన మళ్ళీ ఉదయనిధి స్టాలిన్ దాడి చేశారు. అంటే ఇప్పుడు వచ్చిన సీట్ల కన్నా ఇంకా తక్కువ సీట్లు వస్తాయన్నదే దీని అర్థం.